ఉదయం వేళ స్నానం చేసి గాయత్రి చేసి సంధ్యావందనం చేసుకుని రాత్రి కదండి చెప్పాడు ఉపవాసం చేయమని. అందుకని ఆ రాత్రి ఉపవాసం చెయ్యాలంటే పదార్థం తినాలి కాబట్టి హోమం చేసి శ్రీమన్నారాయణుడి పేరు మీద యాగం చేసి ఆ యాగానికి వండినటువంటి హవిష్య పాత్రలో మిగిలినటువంటి హవిష్యాన్ని రాముడు తిన్నాడు. రాముడు తిన్నాడు అని చెప్తే సీతమ్మ కూడా తిన్నాడు. వాళ్ళిద్దరూ ఆ హవిష్యాన్ని తిన్నారు. అర్థం లేని అనుమానాలు చాలా ఎక్కువ. అసలు సిద్ధాంతం తెలుసుకోరు. దీపంలో 2 ఒత్తులు వేయాలా 3 ఒత్తులు వేయాలా, బతికున్నన్నాళ్ళు అది అనుమానం. లేకపోతే ఉపవాసం అంటే యాపిల్ పండు తినచ్చా సమోసా తినచ్చా. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఒకసారి వెంకటాచలం వెళితే నేను ప్రసాదాలలో ఉచిత ప్రసాదం ఇచ్చే దగ్గర ఒక ఆవిడ తీసుకుని నాకు ఇచ్చేసింది. ఇచ్చేస్తే నేను అనుకున్నాను ఏమమ్మా మీరు పులిహార తినరా ఏమన్నాను. అంటే కాదండి నేను ఇవాళ ఉపవాసం అండి. ఆవిడ ఉపవాసం అంట వెంకటేశ్వర స్వామి ప్రసాదమే తిన్నారు.